శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా? పూజారీస్.com లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి. వెంటనే కాల్ చేయండి. నమస్కారం అర్చన గారు. నమస్తే సిరి. సో చాలా వరకు అందరికీ కూడా ఏదో ఒక రకమైన భయం అనేది ఉంటూ ఉంటుంది. ఆ భయాన్ని కూడా ఓవర్కమ్ చేసుకొని వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది సాధించే మార్గం ఉందంటారా? అంటే భయాలు ఉంటాయి, ఓవర్కమ్ చేయాలి అనుకుంటారు, బట్ అవ్వట్లేదు అని చాలామంది టెక్నిక్స్ కూడా ట్రై చేస్తూ ఉంటారు. బట్ స్టిల్ ఏ రిజల్ట్ లేదు అని చాలామంది ఫీల్ అవుతున్నారు సిరి. ఎందుకు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మనము కంప్లైనింగ్ మోడ్లోనే ఎక్కువ ఉంటాం. వాళ్ళ వల్ల ఇలా జరిగింది, ఈవెన్ పేరెంట్స్ వల్ల కూడా సరిగా ప్రాపర్గా చదివించలేదు, నాకు డబ్బులు ఇవ్వలేదు, ఆ విధంగా కంప్లైంట్ చేస్తూ ఉన్నాం. సో ఎప్పుడైతే కంప్లైనింగ్ మోడ్ నుంచి గ్రాటిట్యూడ్ మోడ్కి మనం వస్తామో చాలా వరకు అంటే థింగ్స్ అన్నీ చేంజ్ అయిపోతుంటాయి మన లైఫ్లో. అసలు ఆ మ్యాజిక్ ఎలా జరిగిందో కూడా మనకు అర్థం కాదు ఎప్పుడు ఈ థ్యాంక్ఫుల్నెస్ మనం ప్రాక్టీస్ చేసినప్పుడు. సో ఎప్పుడు కూడా ఆ కంప్లైనింగ్ మోడ్ నుంచి బయటకు వచ్చి గ్రాటిట్యూడ్ మోడ్, థ్యాంక్స్, ప్రతి దానికి మన లైఫ్లో ఏదైతే ఉందో దానికి థ్యాంక్స్ చెప్పుకోవడం నుంచి స్టార్ట్ చేయాలి. సో ఆ థ్యాంక్ యూ అనే వర్డ్కి చాలా పవర్ ఉంది. అండ్ నాట్ ఓన్లీ థ్యాంక్ యూ, మనకు 4 వర్డ్స్ సిరి ఏంటి అంటే హోపోనోపోనో టెక్నిక్లో కూడా మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. ఎప్పుడైతే ఈ 4 పదాలు మన డైలీ లైఫ్లో ఒక రొటీన్ లాగా, ఎలా అయితే మనం డైలీ అన్నం తింటూ ఉంటామో, ఎలా అయితే స్నానం చేస్తూ ఉంటామో, ఇది కూడా ఒక రొటీన్ లాగా మనం పెట్టుకోవాలి. ఈ 4 వర్డ్స్ ఎప్పుడు కూడా చాంట్ చేస్తూ ఉండాలి. అలాంటప్పుడు మన చుట్టూ ఉన్న వైబ్రేషన్స్ చేంజ్ అయిపోతాయి అన్నమాట. ఏదైతే బ్లాకేజెస్ మనకు ఉంటాయో, డబ్బులు దగ్గర రావట్లేదు, రిలేషన్స్ ప్రాపర్గా లేవు, హెల్త్ సరిగా ఉండట్లేదు, వీటన్నిటి నుంచి కూడా మనకు విముక్తి కావాలి అంటే హోపోనోపోనో టెక్నిక్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్. ఓకే. సో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అంటే ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఆ వూండ్స్, మన ఇన్నర్ చైల్డ్ అనేది ఎన్నో ఫేస్ చేస్తూ ఉంది ఇప్పటి వరకు, కానీ మనం వాటిని ఇగ్నోర్ చేస్తున్నాం. మనకి ఎప్పుడెప్పుడు ముందుకెళ్ళాలి అనేది చూస్తున్నాం, కానీ మన ఇన్నర్ చైల్డ్ దాని వూండ్స్ ఏంటి అనేది తెలుసుకోవట్లేదు. సో మనం రైట్ ఫ్రమ్ మదర్స్ వూంబ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఎప్పుడైతే మదర్స్ వూంబ్లో మనం ఉన్నామో చాలా వరకు మదర్ 9 months తన గర్భంలో ఉన్నప్పుడు ఏవైతే ఇమోషన్స్ గో త్రూ అయిందో, అంటే యూజువల్లీ అమ్మాయిలకి మ్యారేజ్ చేసినాక సిరి 1 or 2 yearsలో బేబీ పుడుతుంది, అవునా? అంటే ఆ ఎర్లీ ఇయర్స్లోనే పెళ్ళవగానే వాళ్ళు ఇన్లాస్ ఇంటికి వెళ్ళటం, అక్కడ ఎన్వైర్న్మెంట్కి అడ్జస్ట్ కావడానికి తనకు టైం పడుతుంది కదా, అదే టైంలో మళ్ళీ కన్సీవ్ అవ్వడము. అంటే ఇంకా ఎన్వైర్న్మెంట్ అడ్జస్ట్ అవ్వకముందే సపోజ్ ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, అబ్బా ఇంత తొందరగా వచ్చింది ఎందుకు అని చెప్పేసి నెగిటివ్ థింకింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటాం. ఇంకా అక్కడ అడ్జస్టే కావలేదు, మళ్ళీ బేబీ. అంటే హస్బెండ్తో కూడా ప్రాపర్ బాండ్ ఏర్పడి ఉంటుందో లేదో తెలియదు కదా, మన అన్ని అరేంజ్డ్ మ్యారేజెస్, వాళ్ళతో అడ్జస్ట్ అవ్వడానికి డెఫినెట్లీ టైం పడుతుంది. సో ఎప్పుడైతే ఇమోషన్స్, నేను బాగాలేను, నా హెల్త్ బాగాలేదు, నా ఇన్లాస్ ఇలా ఉన్నారు అనే ఫీలింగ్లో తను ఉందనుకోండి, అప్పుడు తను కన్సీవ్ అయింది. సో ఆ యొక్క ఎఫెక్ట్ బేబీ పైన కూడా పడుతుంది అనమాట. బికాస్ తను బేబీని క్యారీ చేస్తుంది, ఆ ఎమోషన్స్ అన్నీ అంబలికల్ కార్డ్ నుంచి బేబీకి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో ఆ ఎమోషన్స్ అన్నీ ఆ చిన్నప్పటి నుంచే పుట్టని చైల్డ్ కూడా ఆ బ్యాగేజ్ మోస్తుంది. సో ఇన్నర్ చైల్డ్ వూండ్స్ అవే అలాగే ఉండిపోతూ ఉంటాయి. మనం క్లియర్ చేసుకోలేదు కదా, బికాస్ మన ఇన్నర్ చైల్డ్ గురించి తెలియనే తెలీదు. సో చిన్నప్పటి నుంచి అవి అన్నీ ఉండిపోయి బ్లాక్స్ లాగా ఫామ్ అయిపోతూ ఉంటాయి. కానీ ఇక్కడ మిస్టేక్ మదర్దా అంటే మనం మదర్దని కూడా చెప్పలేం కదా, అన్నోయింగ్లీ తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి. సో ఎమోషన్స్ మనం క్యారీ చేసుకున్నామని మనకు తెలీదు. సో మన మదర్కి కూడా సారీ చెప్పుకోవాలి. దట్ మీన్స్ మనం వాళ్ళు ఫిజికల్గా ఉండాల్సిన అవసరం లేదు, జస్ట్ వీ కెన్ ఇమాజిన్, కళ్ళు మూసుకొని మదర్ని ఇమాజిన్ చేసుకొని ఐఎమ్ సారీ అమ్మా, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ. ఇప్పటివరకు ఏవో ఎమోషన్స్ నేను క్యారీ చేస్తున్నాను తెలియకుండా, కానీ దానికి కారణం నువ్వు కాదు, ఐఎమ్ సో సారీ అని చెప్పేసి చెప్పుకోవాలి. అదేవిధంగా మన ఫాదర్కి కూడా, బికాస్ వాళ్ళ మధ్యలో ఏమన్నా ఘర్షణ జరిగింది అనుకోండి, బేబీకి అవన్నీ కూడా తెలియకుండానే అండి. మనం ఎన్నో ఏన్షియంట్ స్క్రిప్చర్స్లో వింటూ ఉన్నాం కదా, అభిమన్యుడు పొట్టలో ఉన్నప్పుడు ఇవన్నీ నేర్చుకున్నాడు అనే విధంగా చెప్తూ ఉంటారు. అది రియలే. ఎందుకంటే ప్రతి ఒక్కటి వాళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ ఏదైతే ఉందో, మేబీ ప్రేమగా మాట్లాడుకొని ఉండొచ్చు, ఘర్షణ జరిగి ఉండొచ్చు, అవన్నీ కూడా బేబీకి తెలుస్తాయి, అవన్నీ ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఫాదర్కి కూడా సారీ చెప్పుకోవాలి, ఇలాగే ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ నాన్న అని చెప్పేసి. అదేవిధంగా ఎవరైనా ఎనిమీస్ ఉన్నా, ప్రతి ఒక్కరి లైఫ్లో వాళ్ళతో పడదు వీళ్ళతో పడదు అని చెప్పుకుంటూ ఉంటాం, అవునా? ఫ్యామిలీయో ఫ్రెండ్సో ఎవరో ఒకరు. సో వాళ్ళని కూడా ఎవరన్నా ఫస్ట్ పర్సన్ ఎనిమీ ఎవరైనా మీ మైండ్కి వచ్చిందా, వాళ్ళని ఇమాజిన్ చేసుకోండి. సో హార్ట్ఫుల్గా ఐఎమ్ సో సారీ, జస్ట్ మెకానికల్గా చెప్పుకోవడం కాదు, వీ హ్యావ్ టు మీన్ ఇట్. మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించే ఎప్పుడైతే గుణం
అలవాటు చేసుకున్నామో బ్లాకేజెస్ క్లియర్ అవుతూ ఉంటాయండి. సో అలాగే సెల్ఫ్, మనకు చిన్నప్పటి నుంచి నేను ఇలా ఉన్నాను, నేను డార్క్ ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, ఏదో ఒకటి నేను లావుగా ఉన్నాను, సెల్ఫ్ యాక్సెప్టెన్సీ లేదు. ప్రతిసారి మనల్ని మనమే దూషించుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకోగలుగుతామో అప్పుడు బ్లాకేజెస్ తొలగిపోతూ ఉంటాయి. ఎలా ఉన్నా సరే ఓకే, ఐ యాక్సెప్ట్ యూ, మన పేరు మనం తీసుకొని ఐ లవ్ యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఈ 4 వర్డ్స్ మనం చెప్పుకోవాలండి. ఎప్పుడైతే చెప్పుకుంటామో మన ఇన్నర్ చైల్డ్ హీల్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే వీళ్ళకి మనము ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ అని చెప్పుకుంటూ ఉంటామో ఆ హీలింగ్ జరుగుతూ ఉంటుంది ఇన్నర్గా. సో డెఫినెట్గా మన లైఫ్లో చేంజెస్ వస్తూ ఉంటాయి నెమ్మదిగా. మన చుట్టూ ఉన్న వైబ్రేషన్స్ చేంజ్ అవుతాయి. అండ్ ఆరా అండి చాలా ఇంపార్టెంట్. మన చుట్టూ ఉండే ఆరా ఇతరులని ఎఫెక్ట్ చేస్తుంది. మనం అనుకుంటాం అవి మనకు ఫిజికల్గా కనిపించట్లేదు కదా, మనం వేరే వాళ్ళ దగ్గరికి ఒకసారి వెళ్ళినప్పుడు ఎందుకో నెగిటివ్గా అనిపిస్తుంది అని చెప్పేసి అంటాం. ఎక్కడికైనా పార్టీస్కి వెళ్ళినప్పుడు కూడా అనీజీగా ఫీల్ అవుతూ ఉంటాం, అవునా? ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెష్గా స్నానం చేస్తే కానీ మనం రిలాక్స్ అంటే అయ్యాము అనిపిస్తుంది మనకి. సో ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో అదంతా క్లియర్ చేసుకోవాలన్నా కూడా మనం దీనిపైన ఫోకస్ చేయాలి. ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ చెప్పుకుంటూ ఉంటే మన ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ అనేది చాలా స్ట్రాంగ్గా అవుతుంది. ఎవరిది కూడా నెగిటివ్ మన మీద పడదు. సో ఇలాంటి ప్రాక్టీసెస్ మనం చేసామనుకోండి, డెఫినెట్గా మన చక్రాస్ అనేవి కూడా బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. సో మేజర్గా అండి మన లోవర్ చక్రాస్ ఏవైతే ఉన్నాయో, రూట్ చక్ర, స్వాదిష్టాన చక్ర, మణిపూరక చక్ర, ఈ చక్రాస్ పైన ఫోకస్ చేసి మనం మెడిటేషన్ అనేది చేయాలి. ఆ చేసినప్పుడు మనకు ఆ క్లియరెన్స్ అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మన ఇన్నర్ వరల్డ్లో మనం చేంజెస్ చేసుకుంటామో డెఫినెట్గా అవుటర్ వరల్డ్ అనేది ఆ చేంజ్ ఆటోమేటిక్గా అయిపోతుంది. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మన సిచ్యువేషన్ అంటే మిర్రరింగ్ అనమాట. మీరు ఇన్నర్లో ఎలా ఉన్నారో అదే డెఫినెట్గా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది మన అవుటర్ సిచ్యువేషన్స్లో. చాలా వరకు ఈ స్వాదిష్టాన చక్ర అనేది బ్యాలెన్స్డ్గా ఉండాలంటే సరే దీని ఎలిమెంట్ ఏంటి అంటే వాటర్ ఎలిమెంట్. సో ఎప్పుడు వాటర్తో మనం కనెక్టెడ్గా ఉన్నాము, బికాస్ మన 70% ఆఫ్ ద బాడీ ఈజ్ మేడప్ ఆఫ్ వాటర్ అని చెప్పుకుంటాం. సో ఎక్కువ వాటర్ తీసుకోవాలి. కొన్ని టెక్నిక్స్ కూడా మనం యూజ్ చేయొచ్చు. మన గోల్స్ ఏవైతే ఉన్నాయో, మనకేం కావాలి అనుకుంటున్నామో, సో వాటర్ తాగేటప్పుడు చక్కగా అఫర్మేషన్ చెప్పుకుంటూ వాటర్ తాగాలి. సో ఆ వైబ్రేషన్స్ని, ఆ పాజిటివ్ ఎనర్జీని మనం లోపలికి పంపిస్తున్నట్టు. సో ఈచ్ అండ్ ఎవ్రీ బాడీ, ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ కూడా మన బాడీలో యాక్టివేట్ అవుతుంది. సో దాని గురించి ఆలోచిస్తుంది. మనం ఒక్కరమే కాదు కదా, మన గోల్ రీచ్ అవ్వాలి అంటే ఓన్లీ నేను కాదు, నా బాడీలో ఉన్న ప్రతి సెల్, ప్రతి ఆర్గన్ కూడా నాకు సపోర్ట్ చేయాలి. అలాంటప్పుడే కదా మనం రీచ్ అవ్వగలుగుతాం. సో అలాంటి వైబ్రేషన్స్ త్రూ వాటర్ మనం ఇవ్వచ్చు. అలాగే ఎక్కువ టైం స్పెండ్ చేయడము వాటర్లో, వాటర్ దగ్గర ఎక్కడన్నా కూడా. సో ఆ ఎనర్జీని మనం ఫీల్ అవ్వాలి. ఈవెన్ వర్షం పడుతూ ఉంటాయి కదా, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు వర్షంలో తడవద్దు అని చెప్పేసి. బట్ అది న్యాచురల్ కదండి. మనం దాంట్లో కొద్దిసేపు టైం స్పెండ్ చేసినా కూడా బాగుంటుంది. మన చక్ర అనేది యాక్టివేట్ అవుతుంది. ఏదైతే వాటర్తో లింక్ అయిన ఈ స్వాదిష్టాన చక్ర అనేది యాక్టివేట్ అవుతూ ఉంటుంది. సో యూజువల్లీ ఈ చక్ర ఏంటి అంటే సెక్జువాలిటీని కూడా సూచిస్తుంది. సో ఎప్పుడైతే మనము యాక్టివ్గా ఉన్నామో అంటే లైక్ రిలేషన్స్లో ప్రాబ్లం వస్తూ ఉంటాయండి వైఫ్ అండ్ హస్బెండ్కి. సో ఈ చక్ర బ్యాలెన్సింగ్ ఇంపార్టెంట్. ఒక రిలేషన్ బాగుండాలి అంటే, మనతో మన రిలేషన్ బాగుండాలి అన్న దీన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో ఇలా ఎవరైనా కూడా వాళ్ళకున్న సమస్య చక్రాస్తో బ్యాలెన్స్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందండి? అంటే ఇప్పుడు స్క్రోల్ అవుతున్న నంబర్కి కాంటాక్ట్ చేస్తే అండి మనకి 1-to-1 కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది. సో యూజువల్లీ వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళకి ఏ చక్ర బ్యాలెన్స్డ్గా లేదు అనేది తెలిసిపోతుంది. సో దానిపైన మనం వర్క్ చేయొచ్చు. సో బేసిక్గా ఏంటి అంటే మనం రూట్ చక్ర నుంచి ఆ క్లియరెన్స్ అనేది చేసుకోవాలి. సో సింపుల్గా కొన్ని టెక్నిక్స్ అండ్ టిప్స్ ఉంటాయి, వాళ్ళతో డిస్కస్ చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సరే.